మన ముచ్చట్లకు కొందరు దొంగలు వచ్చిర్రోళ్ళ ఎందుకు వచ్చిర్రు అని అంటారా వాళ్ళట కష్టపడి కాలు రెక్కలు ఓంగ రెక్కల కష్టంతోని కొన్ని దొంగతనాలు చేసిర్రటనమ్మ మరి వాళ్ళు గంతగనం పర్ఫార్మెన్స్ చూయించినప్పుడు మనం వాళ్ళ గురించి చెప్పుకోవాలి కదా లేకుంటే ఫీల్ గారా చూసినవా మేము గంత కష్టపడి మా కళా పోషణ చూయిస్తుంటే దేక్తలేరు అని ఫీల్ అవుతారోళ్ళ కదా పాండ్రి మరి సుద్దురుగాని రామ రామ ఈ దొంగలకు అగ్గి పెట్ట వాళ్ళను మైసమ్మ మాయం చెయ్య ఏం దొంగలో ఏం పాడో లేకుంటే ఏంది మరి దేవుళ్ళనే దోసుకుంటే ఏంది అన్నట్టోళ్ళ అసలు ఇగో ఈడ చూడుర్రి రాముల వారి గుళ్ళనే నిలువు దోపిడీ చేసిర్రు మహబాద్ జిల్లా మరిపెడల రామాలయం ఉన్నది ఇక గుళ్ళే దొంగలు చూచిర్రు ఆంజనేయుని విగ్రహాన్నే మాయం చేసిర్రు ఇక బంగారు సిక్కలు తొడుగులు ఇంకా కొన్ని బంగారపి ఎత్తుకపోయారట అగ చూడుర్రి గుడిని ఎంత ఆగమాగం చేసిర్రో వాళ్ళ కంతిరేశంకున వడెత్తు దేవునికే మస్కా కొట్టిర్రు వాళ్ళు ఆ దొంగల కథ అట్లున్నదా ఇప్పుడు హైదరాబాద్ దొంగల వేషం కూడా చూడాలి మొన్న ఉస్మాన్ నగర్లా పెద్ద దొంగతనం జరిగింది ఒకళ్ళ ఇంట్లోకి వెళ్ళి కిలో బంగారమును ఇంకా కొన్ని పైసలు ఎత్తుకోపోయిర్రు పోలీసు వాళ్ళు ఎంక్వైరీ చేస్తే పని మనిషే దొంగోడని తేలింది వాడు ఆ ఇల్లు గల్లోలను మంచిగా నమ్మిచ్చిండు నమ్మకంగా ఉన్నాడు ఇక మంచిగా టైం చూసుకొని సోపతిగాళ్ళను పిలిపించుకున్నాడు ఆ ఇల్లు దోసుకొని సొంతూరు పోయిండు సంక్రాంతి సంబరాలు చేసుకునేదందుకు కానీ మన పోలీసు వాళ్ళకు పోలీస్ టౌన్లోనే సంక్రాంతి పండుగ ఎట్లుంటుందో చూపించిర్రు వాళ్ళ స్టైల్లా ఇగో గిసొంటి దొంగ పని మనుషులు చేయబట్టి మంచి మనుషులను కూడా నమ్మకుంటా అవుతుంది ఈ నడమ నమ్మకంగా ఉండి ఇల్లు ఇడిచి పెడితేనేమో ఇగో ఈ కథ చేస్తుర్రు